ఎలా వచ్చింది. ఓకే కదా, అది చెప్పడం కోసం ముందు మనం ఏం చెప్పాలి అంటే జీవులన్నీ శక్తి కోసం శ్వాసక్రియలు జరుగుతాయి. అవునా? ఆ శ్వాసక్రియలో 2 రకాలు ఉన్నాయి. 10th క్లాస్ వాళ్ళందరికీ తెలుసు. ఏంటది? ఏరోబిక్, ఎనరోబిక్. ఆ ఎనరోబిక్ రెస్పిరేషన్ చూపించడమే ఈ ఎగ్జిబిట్ యొక్క ఉద్దేశం. ఓకే, ఆక్సిజన్ లేనప్పుడు ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు ఎనరోబిక్ రెస్పిరేషన్ లో కూడా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ దీంట్లోకి వచ్చింది. ఆ వచ్చింది కార్బన్ డైఆక్సైడ్ అవునా కాదా టెస్ట్ పరీక్షించవచ్చు. ఇప్పుడు మనం అదే చేస్తారు వీళ్ళు. ఓకే, వచ్చేసింది టీచర్ గారు, టెస్ట్ వచ్చేసింది. ఏమన్నా కనిపిస్తుందమ్మా? తేడా కనిపించట్లేదా? ఏం కనబడింది? ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఆవిరి కనపడుతుందా? అంతకుముందు దీనిలో అంతకుముందు తీసుకున్నది లైవ్ వాటర్, సున్నపు నీరు. ఆ నీరులోకి కార్బన్ డైఆక్సైడ్ పంపించేసరికి అది పాల వలె తెల్లగా మిల్కీ వైట్ కనిపిస్తుంది, లైట్ గా మారింది. సో అవాయు శ్వాసక్రియలో విడుదలైంది కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పి చూపించడం. ఇప్పుడు చక్కగా తెలుస్తుంది కదా, తెల్లగా మారింది. అంతకుముందు నీళ్ళల్లో అది నీళ్లు కాదు, సున్నపు తేడా. ఇప్పుడు దీంట్లోంచి వచ్చిన వాయువు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? కణం ఇలా ఉంటే కణం చుట్టూ ఏముంటుంది? ప్లాస్మా పొర ఉంటుంది. దాని కనుక లోపల చూస్తే ఇలా కొన్ని భాగాలు ఉంటాయి. ఆ భాగాలు ఏమేంటో ఇది ఒక కేంద్రకం. దీనిలో జన్యు పదార్థము ఉంటుంది. ఇది కణంలోని పనులను నియంత్రిస్తుంది. దీన్ని మైటోకాండ్రియా అంటారు. ఇక్కడ శ్వాసక్రియ జరిగి శక్తి ఉత్పత్తి అవుతుంది. దీన్ని గాంధీ సంక్లిష్టం అంటారు. ఇది కొన్ని రకాల పదార్థాలను స్రవిస్తుంది. గొట్టలాగా ఉంది. దీన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఇది పదార్థాల రవాణాలోను ప్రోటీన్లు, లిపిడ్ల సంశ్లేషణ జరుగుతుంది. దీన్ని లైసోజోమ్స్ అంటారు. వీటిలో ప్రోటీన్ల తయారీ సంశ్లేషణ జరుగుతుంది. వీటిని రైబోజోమ్స్ అంటారు. దీనిలో కూడా ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతాయి. దీనిలో ఒక ద్రవ పదార్థం ఉంటుంది. దీనిని కణద్రవ్యము అంటారు. ఈ కణము భాగంలో చేసే పనుల మీదే జీవి పనులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి కణము ఒక క్రియాత్మక, నిర్మాణాత్మక, ప్రమాణాత్మక కణము అంటారు. ఓకే, కణాన్ని ఏమంటారు? క్రియాత్మక, నిర్మాణాత్మక. అంటే జీవుల శరీరం అంతా వీటితో ఏర్పడింది, నిర్మించబడింది. కాబట్టి అది పెట్టేయమ్మా, జార్ పెట్టే దాని మీద, దేని మీద పెడుతున్నావు దాని మీద పెట్టేయాలి. yes రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక లెవెల్.
దారిపోద్దా సుష్మా, దారిపోవాలి అంతే కదా. సరే, అది చివరికి వచ్చేసింది. ఆక్సిజన్ దాంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా కూడా అయిపోతుంది. అయిపోయింది ఈ ఎక్స్పెరిమెంట్ దీనికి సంబంధం లేదు. ఈ గ్లాస్ ని మంటమే పెట్టి ఏమవుతుంది? సరే, దీంట్లో నీళ్లు తీసుకుని పెడితే ఏమవుతుంది? పట్నమ్మాయి ఎవరు ఎక్స్పెరిమెంట్ రెండు ఒకళ్ళు పట్టమ్మా, రెండే పెట్టి చూడు, దూరంగా పెట్టు. అది అక్కర్లేదమ్మా, ఇది ముందుగా ఏమో కొంచెం తగ్గించినా ఇది అయిపోయింది కదా సుష్మా. అలా పెట్టినా కూడా అది కరిగిపోదు. కారణం ఏంటంటే దాంట్లో నీళ్ళు ఉన్నాయి కదా, ఈ ఉష్ణోగ్రతను నీళ్లు గ్రహిస్తాయి. గ్లాస్కి ఏం ప్రమాదం లేదు. రైట్, నెక్స్ట్ త్వరగా త్వరగా రావాలి, త్వరగా పెట్టండి. సరే, చిన్న కనెక్షన్ తయారు చేసి వీళ్ళు ఘన పదార్థాల్లో విద్యుత్ వాహకత ఉంటుందా లేదా? ఐరన్ రాడ్ తీసుకున్నారు, బ్యాటరీ పెట్టాను, కనపడాలి, బైక్ పెట్టాలి. ఇప్పుడు ఏం జరగట్లా, కనపడతాను. ఇప్పుడు లైట్లు వెలిగినాయా అంటే ఏనుగు ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది. ప్లాస్టిక్ బెడ్ పెట్టాయా? వెలిగిందా? ప్లాస్టిక్ ద్వారా విద్యుత్ ప్రవహించదు. పెన్సిల్ పెట్టు, ప్రవహించిందా? కాబట్టి కొన్నిటి ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది, కొన్నిటి ద్వారా ప్రవహించదు. ఇది టెస్ట్, ఘన పదార్థాల ద్వారా విద్యుత్ వెళుతుందా లేదా టెస్ట్ చేసుకోవడానికి ఒక టెస్ట్ తయారు చేశాడు. నెక్స్ట్ ఏదో ఒక సెల్ ఫోన్తో రావాలి. నెక్స్ట్ ఎవరు? ఇంకో ఆల్రెడీ ఉండండి. ధర్మపురి స్వీట్స్ అందరూ నల్లకి గాలి దిగిపోతుంది అనిపిస్తుంది, కానీ ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది చూసారా? ధ్వని ఒక శక్తి స్వరూపం. ధ్వని తరంగాల వల్ల ఇవంతా ఉన్నాయి. అన్ని ప్రయోగాలు మనం ఇక్కడ చేయలేమమ్మా, బయట ఓపెన్ ఏరియా కాబట్టి ల్యాబ్లో చేసుకోవాలి. దీన్ని బట్టి ల్యాబ్లో చూద్దాం మాట ఇంకొకసారి. నెక్స్ట్ రావాలమ్మా, రైట్, సార్ రావాలి ఫిట్ చేసుకోవడానికి. వెలిగించి ఇంకా 8 క్లాసులు అయిపోయినట్టే కదా? అయిపోయినా చెప్పండి. కింద పెట్టింది, కింద పెట్టి ఇప్పుడు ముందుగా ఏది ఊడిపోద్ది? వీటన్నింటిలో ఇదా ఫస్ట్ ఏది ఊడిపోద్ది లేదా అన్నీ ఒకేసారి ఊడిపోతాయా? ఇటు నుంచి ఊడుకుంటూ వస్తాయి. ఇంకా ఇవాళ అంటే వస్తున్నా ఈ చివరి నుంచి చివరికి ప్రయాణం చేస్తున్నాం. ఏంట్రా స్విచ్ ఆపేసారా? సరే వెళ్ళిపోండి, చాలా వెళ్ళిపోండి. రావాలి హలో, సౌండ్ పడుతుంది కదా? ఈ సౌండ్
ద్వారా కూడా ప్రయాణం చేస్తుంది. తినాలంటే ఇక్కడ రావచ్చు, ఒకళ్ళు వస్తే చూపిస్తారు, లేకపోతే వెళ్ళి ఉంటారు. చాలా చూడండి, ఇక్కడ నీళ్లు బాటిల్ నీళ్లు తీసుకుని ఇక్కడ చెవి పెట్టినట్టయితే నీళ్ళ ద్వారా ధ్వని వినిపిస్తుంది అని మీరు ప్రయోగం చేశారు. ఖాళీ టైంలో వీళ్ళు అడిగి తెలుసుకోండి. ఇప్పుడు సాధ్యం కాదు, టైం తక్కువ ఉంది, వెళ్ళిపోవచ్చు. ఇంకేంటి 8th లాస్ట్ ఇదేనా? విద్యుత్ అనేది ఘన పదార్థాల ద్వారా కాదు, ద్రవ పదార్థాల ద్వారా కూడా ప్రయాణం చేస్తుంది. కొన్నిటి ద్వారా, కొన్ని ద్రవాల ద్వారా ప్రయాణం చేయదు అనేటువంటి ప్రయోగం చేయడం. ఇంకొకటి ఇప్పుడు చూస్తున్నాను అదైనా వస్తుంది కానీ ఇంకొకళ్ళండి ప్రైవేట్ ఇట్లా ఒకళ్ళండి కావాలమ్మా, ఒకళ్ళండి బోర్డు పైకి పట్టు, ఇతర కూడా బోర్డు పైకి పట్టుకుంటాడు. ఇట్లా పట్టుకోయాలి మీరు ఈ పక్కన రావయా మీరు చేయండి అమ్మది. ఇది సాల్ట్ సొల్యూషన్, అంటే నీటిలో ఉప్పు వేశారు, వీటి ద్వారా విద్యుత్ వెళ్తుందా లేదా? వెళ్ళిందా? సరే నెక్స్ట్. మీరు అంటే అడ్డం లేకండి, ఇటు వచ్చి ఇలా అంటారు, అడుగుతా ఉన్నారు. వెనక్కి నించండి. వెళ్ళిందా? ఇంకోటి తీసుకోమ్మా. ఈసారి ఏంటి? షుగర్ సొల్యూషన్. కొద్దిగా తక్కువ కలిగిందా? నెక్స్ట్ చూడవాలమ్మా మీరు. నెక్స్ట్ ఏంటి? డ్రింకింగ్ వాటర్ వద్దు, ఆయిల్ తీసుకోండి. ఆయిల్, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె తీసుకున్నారు. వెలిగిందా? కొబ్బరి నూనె వెలిగిందా? ఎక్కడ వెలిగింది? ఒక ఆన్సర్ తయారైపోయింది. కొబ్బరి నూనెలో నడగదు, కొబ్బరి నూనె ద్వారా విద్యుత్ ప్రవహించదు. ఇంకేంటన్నది? వెజిటబుల్ ఆయిల్ అంటే మంచి నూనె, కూరలో వేసుకునే నూనె, దాంట్లో వెలుగుతుందా వెలగదా? చూద్దాం. వెలిగిందా? వాళ్ళకి రమ్మంటే రాలే, ఏం చేస్తాం? ఇది కూడా వెలగలేదు. ఇంకోటి ఏంటన్నా? మిల్కా ఇంతేనా? పెట్టండి. కాబట్టి ఇలా మనం ద్రవాలలో వేటి ద్వారా వెలుగుతుంది, వేటి ద్వారా వెలుగుతూ ఏ విద్యుత్తును ప్రవహించేస్తాయి కనుక్కోవచ్చు. ఆ విధంగా వీళ్ళు ప్రయోగం చేసేస్తారు. ఈ బొమ్మలు ఏంటో కనిపిస్తున్నాయా? బొమ్మల్లాగా ఆడుకోవడానికి బాగున్నాయి కదా. మీరు ఆడుకునే బొమ్మలు కాదు, చదువుకున్న బొమ్మలు. ఏంటా బొమ్మలు? అది అమీబా, ఉపయోగులేనా? నిజంగా జంతువులు తీసుకొచ్చి చూపించలేం కాబట్టి వాటి మోడల్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఓకేనా? అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు. 7th క్లాస్ సుబారి చిన్నపిల్లలు 6-7 తరగతి పిల్లలు కూడా మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తామంటూ ఏంటి వారి పుస్తకాలని చూపిస్తూ కొంతమంది పిల్లలు వచ్చారు. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. అందరూ ఒక్కసారి చూడండి. 2 చూపించు. చూడండి, 2 వలయాలు ఇక్కడ ఉంటాయి. ఏంటి? శ్రేణి వలయం, సమాంతర వలయం. ఈ రెండింటిలో ఏ లైట్ బాగా వెలుగుతుంది? అంటే సమాంతర వలయాన్ని ఉపయోగించినప్పుడు కాంతి ఎక్కువ వస్తుంది, కానీ శ్రేణి వలయంలో తక్కువ వస్తుంది అని చెప్పడం కోసం ఈ ప్రయోగం ఈ విద్యార్థి చేయడం జరిగింది. అర్థమైందా? మరొకటి విడిగా ఒక గరాట, ఒక బంతి, దీన్ని పడకుండా ఊతాడు. ఒకసారి చూడండి. పడిందా? వదిలేస్తే లాస్ట్ మూడు వదిలేదు. పడిందా? ఇప్పుడు పడింది కదా. అంటే బయటికి గాలి పీల్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ బంతి పై భాగంలో గాలి పీడనం తక్కువ అవుతుంది, అడుగు భాగంలో పీడనం ఎక్కువ అవడం వల్ల ఆ బంతి పడిపోకుండా అలా నిలబడగలిగింది. ఎప్పుడైతే ఊదటం ఆపేశాడో అప్పుడు ఆ బంతి
ఆలోచించండి. ఈ ప్రోటీన్ మన శారీరకంగా ఎదగడానికి, మనకి కండరాలు బలంగా తయారవడానికి ఈ ప్రోటీన్లు అవసరం. ఈ ప్రోటీన్లో ఎక్కడ ఉంటాయంటే పాలలో ఉంటాయి. పాలు ఎక్కువ తాగితే ఇలా ఉన్నవాళ్ళు ఇలా బలంగా తయారవుతారు. కాబట్టి అందరూ పాలు తాగాలి అని చెప్పడం కోసం వీళ్ళు ప్రోటీన్ టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్ లో కాపర్ సల్ఫేట్ రావడం, పొటాషియం పర్మాంగనేట్ రావడం, రెండు కలిపి దానికి పాలు కలిపితే ఈ రంగులో వస్తే పాలల్లో ప్రోటీన్ ఉంది అన్న విషయం ఇక్కడ ఈ ప్రయోగం ద్వారా రుజువు అయ్యిందన్నమాట. తీసుకున్న దాంట్లో ఈ రంగులు లేవు కదా, సో ఇది కొత్తగా వచ్చిన రంగు కదా, సో ఇది ప్రోటీన్ ఉంది అని చెప్పడానికి చూపించేది. ఓకే, ఏకాంబరేశ్వరరావు 2 వెంకట సాయి. అలాగే మనం తినే ఆహారంలో పిండి పదార్థం ఉంది. పిండి పదార్థం ఉందని తెలియాలంటే మనం తీసుకున్న వస్తువుకి ఏం కలపాలంటే ఐడిన్ ద్రావణాన్ని కలిపితే అది వైలెట్ కలర్ లోకి మారితే అది అందులో ప్రోటీన్ ఉందని అర్థం. ఇప్పుడు అన్నం తీసుకున్నాడు, కొంచెం అందులో పిండి పదార్థం ఉంటుంది అన్నంలో, దానిలో కలిపారు. ఏం కలిపారు? ఐడిన్ ద్రావణం కలిపారు. కలిపితే ఏ రంగులోకి వచ్చింది? వైలెట్, ఎక్కువ వైలెట్ వచ్చింది. అలా వస్తే అందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని అర్థం. నెక్స్ట్ ఈ అబ్బాయి ఒక దాంట్లో పసుపు తీసుకున్నాడు, అందులో కొంచెం సర్ఫ్ వాటర్ కలిపాడు. పసుపులో కొంచెం సర్ఫ్ వాటర్ కలిపాడు. అది ఏ రంగులోకి మారింది? ఎరుపు రంగులోకి మారింది. అంటే పసుపు అనేది సర్ఫ్ని, అంటే సర్ఫ్ అనేది క్షారాన్ని ఎరుపు రంగులోకి మారుస్తుంది అని తెలియజెప్పడం కోసం ఈ ప్రయోగం చేశారు. సునీల్ కుమార్ రోహిత్ ఈ అబ్బాయి ఉప్పు నీటి సాంద్రత ఎక్కువ ఉంటుంది, మంచినీటి సాంద్రత తక్కువ ఉంటుంది అని చెప్పడం కోసం ఒక చిన్న ప్రయోగం చేశాడు. అదేంటంటే ఒక గ్లాసులో మంచినీళ్ళు తీసుకున్నాడు, మరొక గ్లాసులో ఉప్పు నీళ్లు తీసుకున్నాడు. రెండింటిలో 2 కోడిగుడ్లు వేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మంచినీళ్ళలో వేసిన కోడిగుడ్డు ఉంటాయి, మంచినీళ్ళలో ఉంటాయి. ఎలా ఉంది? పైకి ఇంకా వాడిపోయినా ఎలా ఉంది? మురిగిందా? తేలిందా? మురిగిపోయింది కదా? కనిపించట్లేదంట. ఇప్పుడు చెప్పండి, మురిగిందా తేలిందా? మురిగిపోయింది కదా. మరి ఇప్పుడు టేస్ట్ చూద్దాం, అది మురిగిందా లేదా తేలిందా చూసి సైడ్ వాళ్ళు చేసే ప్రయోగం పడాలి. ఆలుగా కనిపిస్తుంది చూడండి, కనిపిస్తుందా? అంటే ఉప్పు వేయడం వల్ల తెలుపు రంగు వచ్చేసింది. అంటే ఉప్పు నీటి సాంద్రత ఎక్కువ అవడం వల్ల ఇక్కడ గుడ్డు తేలిందన్నమాట. మరి అందుకే మనకు ఒక సముద్రం ఉంది, మృత సముద్రం, డెడ్ సీ అంటారు. అందుకే మనం మునిగితే మునిగిపోవు, తెలుస్తూనే ఉంటాం, ఈత పట్టాలన్నా తెలుస్తూనే ఉంటాం అన్నమాట. వీళ్ళు సింపుల్ సర్క్యూట్ అని ఒక బల్బు, ఒక స్విచ్, ఒక వైరు కలిపి ఒక చిన్న లైట్ ని బల్బుని వెలిగించారు. చిన్నపిల్లలు 6th క్లాస్. అరే కండక్టర్ ఆ బల్బు, వైరు, స్విచ్ ఉపయోగించి చిన్న బల్బుని ఉపయోగించారు. నీళ్లలో మురికి బాగా ఉందనుకోండి, కలిసిపోయి ఉంది, అప్పుడు వేడి చేయాలంటే ఏం చేస్తారు?
కొంచెం సేపు కదలకుండా అలా పెట్టేస్తారు, ఆ మట్టి అంతా కిందకి చేరుకుంటుంది. దట్ ఈస్ సెడిమెంటేషన్ వాళ్ళు చూపించాలనుకుంటున్నారు. ఓకే, సెడిమెంటేషన్ అంటారు. అదే పైన వాటర్ ని ఇలా సపరేట్ చేసామంటే దాన్ని డీకాంటేషన్ అంటారు. డికాక్షన్ పెట్టుకుంటారు మీ ఇంట్లో కాఫీ, ఏం చేస్తాం, అడుగును తేరుకున్నాక పై దాన్ని ఉంచేస్తాం. అలా సపరేట్ చేయడాన్ని డీకాంటేషన్ అంటారు. అవి రెండు చూపించాలనుకున్నారు, చూపించారు. అయిపోయిందా టీచర్?